చేస్తుంది. అంతా మీరు ఇచ్చిన అలసే చూడండి డాడీ. ఇది చక్కగా డాన్స్ చేస్తుంది, నీకు డాన్స్ రాదు. దీన్ని చూస్తే నీకు అసూయ, అంతే కదా? కాపాడండి, కాపాడండి. ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ప్లీజ్ నా భర్తను ఎలా కాపాడండి. డోంట్ వరీ, భయపడకండి. నేను డాక్టర్ని కాదు. ఈయనకు వచ్చిన గుండె నొప్పికి నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయి, ఇప్పుడే తెస్తాను. తొందరగా వెళ్ళండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్ ని నాలుగు కింద పెట్టండి. కరుగుతున్న కొద్దీ నొప్పి తగ్గుతుంది. తగ్గిపోతుంది కదండి? తగ్గుతుంది. హలో, రైల్వే ఎమర్జెన్సీ. భయపడకండి, ఏం కాదు. ఫోన్ చేసింది ఎవరు? నేనే. రండి డాక్టర్. డాక్టర్, వీరికి సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చింది. మైల్డ్ అటాక్ అనుకుంటాను. ఇప్పుడు చాలా బెటర్ డాక్టర్. ఈయన టాబ్లెట్ ఇచ్చారు, దాంతో నొప్పంతా ఎగిరిపోయింది. చాలా థ్యాంక్స్. ఏం టాబ్లెట్ ఇచ్చారు? నేనే హార్ట్ సంబంధించిన టాబ్లెట్ ఇవ్వలేదు, ఆర్డినరీ టాబ్లెట్ ఇచ్చాను. వాట్ టాబ్లెటా? విటమిన్ టాబ్లెట్. ఇటువంటి సమయాల్లో రోగికి కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకం రావడానికే నేను ఆ టాబ్లెట్ ఇచ్చాను. వెరీ గుడ్ సార్. సరైన సమయంలో మీ తెలివితేటలు ఉపయోగించి పోయే ప్రాణాన్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీ పాట డ్యాన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది బాబు? డాక్టర్ గారు వచ్చారు, సర్దుకుంది. చాలా థ్యాంక్స్ సార్. దేవుడలా వచ్చి మా నాన్న ప్రాణాల్ని కాపాడారు. థ్యాంక్స్ నాకు చెప్పకండి, మా నాన్నగారికి చెప్పండి. వాట్? మీ నాన్నక? అవును, వీడు తన సంపాదనలోనే ట్రైన్లో వస్తానని పట్టుబట్టాడు. నేను నా బిడ్డని ఒంటరిగా వదిలి నేను నా మనవడు ప్లేన్లో రాగలమా? అందుకే ట్రైన్లో వచ్చాం. ట్రైన్లో వచ్చాం కాబట్టి నా కొడుకు ఒక ప్రాణాన్ని కాపాడగలిగాడు, అది తెలుసుకోండి. థ్యాంక్ యూ అగైన్. నేను వస్తాను. మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, దిగండి. ఏమిటయ్యా ఇంత పెద్ద మిసాలు పెట్టుకుంటే పిల్లలు భయపడతారు కదా. తక్కువ రారా, పద, పూజ అయిపోతుంది. రా. ఇక్కడ కటౌట్ పెట్టమని పెట్టలేదు. కటౌటే చేశారు, గోపురం కనిపించిందని పెట్టలేదు. పెట్టమన్నది అందుకే. వాస్తు ప్రకారం ఈ గోపురం నేడు మీ ఎలక్షన్ ఆఫీస్ మీద పడితే ఎలక్షన్ లో నువ్వు గెలవలేవు, మర్చిపోయావా? అంత మాట ఎందుకు, పెట్టమంటే పెట్టించేస్తాను. ఇది బజార్ కాదు, గుడి అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది మావా. పూజారి గారు, మంత్రపుష్పం సరిగ్గా చదవండి. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా మా నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలి. శర్మ గారు, చాలు చాలు. ఏంటయ్యారు, ఇంట్లో మీ ఆవిడ బాగుందా? ఆవిడకే నిక్షేపంగా ఉంది. అవును, మీ ఆవిడకి ఆరోసారి గర్భం వచ్చిందన్నారు, మగ పిల్లాడేనా? లేదమ్మా, అమ్మవారే మళ్ళీ పుట్టింది. గారు, సీఎం గారు ఉన్నారు, ముందు పూజ కానివ్వండి. అయ్యో, 6 అమ్మాయిలంట మావా. ఏంటయ్యా అన్యాయంగా మాట్లాడుతున్నావు? 500 రూపాయల నోటు ఇస్తే లోపలేసుకొని 100 రూపాయలని అబద్ధం ఆడతావే? ఏమా గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? 100 రూపాయల నోటు ఇచ్చి 500 రూపాయల నోటు అంటావే, వెళ్ళవమ్మా. నిన్ను. హాయ్ బామా, ఏంటి గొడవ? అరేరే, ట్రైన్లో వచ్చే ఢిల్లీ పిల్లవు కదూ. చూడమ్మా ఈ అన్యాయాన్ని. 90 రూపాయలు కూరగాయలు కొని 500 రూపాయలు నోటు ఇస్తే మిగతా 410 రూపాయలు ఇవ్వాలి కదా. ఒట్టి 10 రూపాయలే ఇచ్చాడు. అడిగితే నువ్వు 100 రూపాయలే ఇచ్చావని డబ్బా ఇస్తున్నాడు. బామా ఇలా రండి. మీకు విషయం తెలీదా? ఈ రోజు నుండి 500 రూపాయల నోట్లు చెల్లవని రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. మీకు 100 రూపాయలు లాభం. 500 రూపాయల నోటు చెల్లదా? రండి వెళదాం. అలాగా? ఏంటి, నేను వెర్రి వెంకటపని అనుకుంటున్నావా? ఇదిగో చూడు, ఈ రోజు ఉదయం నుండి 500 రూపాయల నోటు చెల్లదని నాకు తెలుసు. ఏదో చూపానికి తీసుకుని గల్లా పెట్టిలో వేసుకున్నాను. ఇదిగో నీ 500 రూపాయల నోటు, నా 100 రూపాయలు ఇయ్యి. ఏమ్మా, నిజంగానే 500 రూపాయల నోటు చెల్లదా? ఎవరన్నారు? వాడు నీకు టోపీ వేశాడు, వాడికి నేను టోపీ వేశాను.
ఏంటి అలా చూస్తున్నారు? అమ్మాయి మా ఇల్లు ఈ పక్కనే ఉంది, ఓసారి వెళ్దారా అమ్మా? వద్దు బామ్మ, ఇంకొక రోజు వస్తాను. మీకోసం కాదు, మీ మనవడి కోసం. ఓహో. అమ్మా, ఎవరమ్మా? ఏం కావాలి నీకు? ఇంట్లో పనికి మనిషి కావాలంటే చెప్పండి అమ్మా. పని మనుషుల్ని మేము పెట్టుకోం, వేరే ఇంటికి వెళ్ళి అడగమ్మా. అలా అనకండి అమ్మా, పిల్లాడి చదువు పాడవుతుంది. వాడు పుట్టినప్పుడే మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. అయినా వాళ్ళెవరూ మమ్మల్ని ఆదుకోలేదు. అందుకే ఈ ఊరికి వచ్చావమ్మా. ఏదైనా ఒక పని ఇప్పించండి. నెలకు ఒక 500 రూపాయలు జీతం ఇచ్చినా చాలమ్మా. బామ్మ బామ్మ, ఆవిడ్ని చూస్తే జాలేస్తోంది. పనిలో పెట్టుకో. కనబడ్డోళ్ళ అందరి మీద జాలిపడ్డం నీకు అలవాటైపోయింది. నువ్వు ఈ విషయంలో తల దూర్చకు, నేను ఆ అమ్మాయితో చెప్పి పంపేస్తాను. బామ్మ, ఆవిడ కోసం కాదు, ఆ పిల్లాడి కోసం. ఆ పిల్లాడు పుట్టినప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. నేను కూడా అంతే కదా బామ్మ. అమ్మ చనిపోయిన తర్వాతేగా నేను పుట్టాను. నాకు నాన్నగారు ఉన్నారు, కానీ వాడికి ఎవరున్నారు? అందుకే వాళ్ళకి సాయం చేద్దాం. అందుకని మనం నెల నెల ఇచ్చుకోవాలా? 5-10 చేతిలో పెట్టి పంపించేయకూడదు. హ, బామ్మ, పేదవాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఊరికే ఇస్తే తీసుకోరు. పనిలో పెట్టుకో. ఇదిగో అమ్మా, ఇలారా. నీ పేరేంటన్నావు? లక్ష్మి అండి. సరే, నా మనవడే చెప్పాడు కదా, ఇంకేంటి, పని చేసుకో, వెళ్ళు. అలాగేనమ్మా. అయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా. రేయ్, ఏమిట్రా ఈ వేషం? ఇది వేషం కదమ్మా, యూనిఫామ్. నేను ఈ రోజు నుండి పనికి వెళ్తున్నా. ఏనన్నా, నిన్నే కదా మనం ఈ ఊరొచ్చాం. ఈలోగా మీకు ఉద్యోగం ఎలా దొరికింది? మనం ఈ ఊరికి వెళ్తున్నామని తెలియగానే నా మిలిటరీ ఫ్రెండ్కి ఓ లెటర్ పడేశా. వెంటనే నాకు ఓ పని ఏర్పాటు చేసేసాడు. ఏంటన్నా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానుగా, ఇంకా మీరు ఎందుకు కష్టపడ్డం? చెబితే వినే రకమా? అందుకని నన్ను ఊరికే కూర్చొని తినమంటారా? అది నా వల్ల కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. దట్స్ మై పాలసీ. ఏం పాలసీయో, వచ్చి టిఫిన్ చేయి. నా కంపెనీలోనే నాకు టిఫిన్ పెడతారు. అక్కడ వేడిగా ఉంటుంది. ఇక్కడ మీ ఇడ్లీలు ఆరిపోయి ఉంటాయి, అది మీరే తినండి. ఓ, టైం అయింది, నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలి. వస్తానమ్మా, వస్తాను. చూసావా వీడెంత బడాయిపోతున్నాడో? నమస్కారం సార్. నమస్కారం. నా పేరు విశ్వనాథం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఈ ఫార్మాలిటీస్ అని ఎందుకు? ఏం లేదు సార్, సీఎం గారు నా ద్వారా ఈ బొకేని మీకు అందజేయమని చెప్పారు సార్. వారు చాలా పెద్ద మనిషి సార్. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అధికారాన్ని నిలబెట్టుకుంటారు సార్. అవును సార్. చూడండి, మర్రి చెట్టులో ఏ కొమ్మ కింద